సునీత స్పేస్ జర్నీ ఎలా సాగింది? ఏ రోజున ఏం జరిగిందో సమగ్ర సమాచారం. 8 రోజుల కోసం వెళ్లి ఏకంగా 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికన్ ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ విజయవంతంగా భూమిని చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు ఏంటి, ఏ రోజున ఏం జరిగింది లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు భూమికి చేరారు భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్. అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్తో పాటు కలిసి భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన సునీత విల్మోర్ భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 ఫ్లోరిడా తీరంలో సేఫ్గా ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ వ్యోమ నౌక సముద్ర తీరంలో ల్యాండ్ అవ్వగానే సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికి తీశాయి. 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ మరో 2 ఆస్ట్రోనాట్లు సురక్షితంగా భూమికి చేరారు. మరి ఈ 9 నెలల్లో జరిగిన కొన్ని కీలక ఘట్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 2024 జూన్ 5వ తేదీన ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. జూన్ 6వ తేదీన ISSతో వారి వ్యోమ నౌక స్టార్ లైనర్ విజయవంతంగా అనుసంధానమైంది. అక్కడ పలు పరిశోధనలు చేసిన తర్వాత 8 రోజులకు విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీకేజీ కారణంగా వారి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. 2024 జూన్ 12వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్ భూమిపైకి రావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో రావడం లేదని నాసా ప్రకటించింది. అయితే 2024 జూన్ 26వ తేదీన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపైకి తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా తెలిపింది. అయితే అప్పటికే సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. అన్ని అనుకూలిస్తే 2024 జూలై 2వ తేదీన వ్యోమగాములు భూమిపైకి రానున్నారని ఆ సమయంలో నాసా తెలిపింది. కొన్ని రోజుల పరిశోధనల తర్వాత స్టార్ లైనర్ వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అనుకూలంగా ఉందని బోయింగ్ తెలిపింది. అయితే నాసా మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో సెప్టెంబర్ 6వ తేదీన స్టార్ లైనర్ వ్యోమగాములు లేకుండానే భూమిపైకి సురక్షితంగా చేరుకుంది. ఈ కారణంగా వ్యోమగాములు మరికొంతకాలం అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరిని తీసుకువచ్చేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్లో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ను సెప్టెంబర్ 28, 2024న నింగిలోకి పంపారు. 2024 సెప్టెంబర్ 29వ తేదీన సాయంత్రం 5:30 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్లోని 2 వ్యోమగాములు ISSలోకి ప్రవేశించారు. ఈ 2 వ్యోమగాములతో పాటు అక్కడే చిక్కుకుపోయిన సునీత, బుచ్ విల్మోర్లు 2025లో భూమిపైకి వస్తారని నాసా ఆ సమయంలో తెలిపింది. ఇందుకోసం క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో అదనంగా 2 సీట్లను కేటాయించారు. 2025 ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మిగతా 2 ఆస్ట్రోనాట్స్ భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మార్చి 12వ తేదీన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమ నౌక ద్వారా వ్యోమగాములను వెనక్కి తీసుకొస్తున్న నాసా, స్పేస్ ఎక్స్ సంయుక్త ప్రకటన చేశాయి. 2025 మార్చి 16న విజయవంతంగా డ్రాగన్ క్రూ వ్యోమ నౌక ISS వద్దకు చేరుకుంది. ఇక భారత కాలమాన ప్రకారం మార్చి 18వ తేదీన ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమ నౌక తలుపు మూసివేత ప్రక్రియ జరిగింది. ఉదయం 10:15 క్రూ డ్రాగన్ ISSతో అన్డాకింగ్ ప్రక్రియ మొదలయ్యింది. 10:35 ISSతో పూర్తిగా విడిపోయింది. ఇలా విడిపోయిన వ్యోమ నౌక భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇలా భూమికి సమీపంగా చేరుకున్న వ్యోమనౌక సముద్రానికి 18,000 అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని 2 డ్రోగ్ చూట్లు ఓపెన్ అయ్యాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. డ్రోగ్ చూట్లు సమర్థవంతంగా పనిచేయడంతో క్రూ డ్రాగన్ వేగం భారీగా తగ్గిపోయింది. ఆ తర్వాత వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో 2 ప్రధాన పారాచూట్లు ఓపెన్ అయ్యాయి. అలా వ్యోమనౌక వేగం క్రమంగా తగ్గుముఖం పట్టి ఫ్లోరిడాలోని తలహసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా ల్యాండ్ అయింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి వచ్చిన రికవరీ సిబ్బంది వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు. ఆ తర్వాత వ్యోమనౌకలో ఉన్న వ్యోమగాములను ఒక్కొక్కరిగా బయటకు తీశారు. ఇలా 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత క్షేమంగా భూమికి తిరిగి చేరుకుంది.